హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్నారండి, అక్క మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా చెప్పండి, ఎర్నింగ్స్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచే, అంటే ఇంటి నుంచి వెళ్ళి బయట పని చేసుకోలేము అన్నట్టుగా చాలా కమెంట్స్ వస్తున్నాయి. నేను కూడా అడపదడప మీకు చాలా ఐడియాస్ ఇస్తూనే ఉన్నాను. సో, ఇంకొకటండి, మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. యూట్యూబ్‌లోనే చాలా ఛానల్సు, అంటే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆన్‌లైన్ జాబ్స్ అని, ఈ కాపీ రైటింగ్ అంటే మనకేదో వాళ్ళు నోట్స్ పంపిస్తారు. వాటిని మనం టైప్ చేయడం అని, ఇట్లా రకరకాలుగా లేండి ఆన్‌లైన్ మోసాలైతే ఉన్నాయి. అంటే ఛానల్ మెయింటైన్ చేసేవాళ్ళు నాలాగా యూట్యూబర్స్ కూడా ఫేక్ న్యూస్ అనేది ఇస్తున్నారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అలాంటివి కూడా నాకు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఫస్ట్‌లో నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు బోలెడన్ని ఆన్‌లైన్ జాబ్స్ సెర్చ్ చేశాననమాట. స్టిల్ ఇప్పటికి కూడా నేను సెర్చ్ చేస్తూ ఉంటాను. బట్ జెన్యూన్‌గా ఏదైతే ఉందో వాటిని మనం చేద్దామని చెప్పి. చాలా రేర్ అండి జెన్యూన్‌గా ఉన్నటువంటి ఆన్‌లైన్ జాబ్స్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాంటి వాళ్ళు తప్పనిచ్చి ఇంటి నుంచి చేసుకోవడానికి ఆన్‌లైన్ జాబ్స్ మనకైతే ఏమీ లేవండి. అంటే చెప్తున్నాను ఫ్యాక్ట్. సో, ఉండొచ్చు. బట్ ఇంకా మన దేశం, మన రాష్ట్రం ఇంకా అంత డెవలప్ కాలేదు చెప్పాలంటే. కానీ ఏదేదో క్యాప్చాస్ టైప్ చేస్తే అమౌంట్ ఇస్తారని, వాళ్ళు నోట్స్ పంపిస్తే మనం దాన్ని రాసి పంపిస్తే అమౌంట్ ఇస్తారని, ఇవన్నీ ఉన్నాయి. కొంచెం ఆన్‌లైన్ కోర్సెస్‌లో జాయిన్ అవ్వండి, మేమే జాబ్స్ ఇస్తామని, ఇట్లా రకరకాలుగా మోసాలైతే ఉన్నాయి. అవేవి మీరు నమ్మకండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయం సెర్చింగ్‌లో ఉన్నప్పుడు మనకన్నీ కూడా పాజిటివ్‌గానే కనిపిస్తాయి. మన తప్పేమీ లేదు. ఎందుకంటే మనకొక అవకాశం కావాలి అని మనం ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు ఏం చెప్పినా నమ్మేటటువంటి పరిస్థితిలో, సిట్యుయేషన్‌లో ఉంటాం. సో, అలాంటివన్నీ అంతవరకు వెళ్ళి, డబ్బులు కట్టి, మోసపోయి, ఆ తర్వాత తెలుసుకోవడం కన్నా కూడా ముందే తెలుసుకుంటే ఎవ్వరు ఎలాంటి నష్టపోరని చెప్పి నేను ఈ విషయం చెప్తున్నాను. సో, మీరు ఇంటి నుంచే పని చేసుకోవాలంటే నేనిప్పుడు చెప్పే కొన్ని ఐడియాస్ అండి. అవి రెగ్యులర్‌గా మీరు విని ఉంటారు. బట్ మనకు ప్రాక్టికల్‌గా చూడాలి. ఎవరో ఏదో ఉద్యోగం ఇస్తారు, మనకు చదువున్నా లేకపోయినా ఆన్‌లైన్ జాబ్స్ ఉంటాయి. అట్లా ఇట్లా అని చెప్పి కొంచెం ఫీజు వసూలు చేస్తారు. క్లాసెస్ చెప్తామంటారు. జూమ్ క్లాసెస్ తీసుకుంటామని, ఇదంతా కూడా అండి పెద్ద నెట్వర్క్ ఉంటుంది. సో, ఆడవాళ్ళని ట్రాప్ చేస్తారు. అంటే ఈ డబ్బు కోసమే అనుకోండి. సో, ఇందులో మగవాళ్ళు కూడా, మగపిల్లలు కూడా, అంటే చదువులు కంప్లీట్ అయిపోయి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో, అట్లా మోసపోయామని చెప్పి కూడా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. ఒకసారి చూడండి. ఓకేనా? కాబట్టి నేను చెప్పేదేమంటే, జెన్యూన్‌గా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది జెన్యూన్‌గా ఉండాలి. రెండవది, అందరికీ ప్రాక్టికల్‌గా చేయగలిగిన విధంగా ఉండాలి. చదువున్నా లేకపోయినా ఇది మనం చేయగలం అనుకునేటటువంటిది ఉంటేనే నేను చెప్తానండి. సో, ఇప్పుడు ట్రెండీగా మీరు చేసుకోగలిగినటువంటివి ఏమున్నాయి? ఇప్పుడు యూట్యూబ్ అంతా సెర్చ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, కొన్ని ఐడియాస్ చెప్తాను నేను. వాటిని ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలనేది కూడా మీకు బేసిక్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవాలి, ఏదో ఒక బిజినెస్ చేయాలి, లేదా ఏదో ఒక పని చేయాలి అనే వాళ్ళకి యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో, వీడియో అంతా చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తేనే కదండీ 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. నిజంగా ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళ వరకు చేరాలనేదే నా తాపత్రయం. ప్లస్ మన ఛానల్ కూడా ఎదగాలి. సో, నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయిపోయింది. బట్ ఇంకా స్టిల్ మనం స్లోగా గ్రో అవుతున్నాం. బట్ నో ప్రాబ్లమ్. ఎప్పుడు కూడా హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా! సో, మన పని మనం చేసుకుంటూ పోతే భగవంతుడు ఫలితం అనేది ఖచ్చితంగా ఇస్తాడు. సో, అదొక్కటే నమ్ముతానండి నేను. సో, నా హార్డ్ వర్క్‌నే నేనెప్పుడు నమ్ముకుంటాను. ఇక్కడ ఇక విషయానికొస్తే, ఇప్పుడున్న రోజుల్లో ట్రెండీగా ఏం బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి అంటే, ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు యూట్యూబ్‌లోనే నేను చాలా వీడియోస్ చూసానండి. రెడీమేడ్ బ్లౌజులు చాలా బాగా సేల్ అవుతున్నాయి. అంటే రెడీమేడ్ బ్లౌజెస్‌లో దీంట్లో ఎట్లా అంటే ఓన్‌గా కంప్యూటరైజ్డ్ బ్లౌజెస్ అమ్ముతున్నారు. మగ్గం వర్క్ లాంటిదే. అంటే కంప్యూటర్‌లో మనకి మొత్తం వర్క్ అవుతుంది. బట్ అవన్నీ మనం అట్లా చెయ్యాలి అంటే చాలా ఒక 6, 7 లక్షలు పెట్టుబడి పెట్టుకోవాలి. బట్ నేను అట్లా కాకుండా మనం ఇంటి దగ్గర నుంచి చిన్నగా కొంచెంగా పెట్టుబడి చేసుకోగలిగింది ఏంది అంటే, మనం రెడీమేడ్ బ్లౌజులనేది మనం తెప్పించుకొని,
ఆన్‌లైన్‌లో తెప్పించుకొని అంటే ఇప్పుడు యూట్యూబ్‌లోనే సొంతంగా వాళ్ళే కంప్యూటర్స్ చేసి అమ్ముతున్నారు. అట్లా మనం తెచ్చుకొని ఒక మార్జిన్ ఒక ₹50 ఎక్కువ అవుద్దండి. ఒక బ్లౌజ్ పీస్ మీద ఒక ₹50 అట్లా మార్జిన్ పెట్టుకొని లేదా ₹100 ఎందుకంటే కొరియర్ చార్జెస్ మీరు చెప్పండి. మార్జిన్ ₹50 పెట్టుకొని అమ్మాలనుకున్నప్పుడు కొరియర్ చార్జెస్ కస్టమర్ మీదే పెట్టండి. ఓకేనా? సో, ఒక 500 అనుకోండి ఉదాహరణకి బ్లౌజు. మీరు 550 పెట్టండి చాలు. ₹550 మీకే 500 పడిందనుకోండి. ₹550తో ప్లస్ కొరియర్ చార్జెస్‌తో అమ్మేసేయండి. అట్లా సేల్స్ చెయ్యండి. సో, ఇట్లా రెడీమేడ్ బ్లౌజులు ఇప్పుడు ట్రెండీగా బాగా సక్సెస్‌ఫుల్‌గా పోతున్నటువంటి బిజినెస్ చెప్తాను. తర్వాత బీడ్స్ జ్యువెలరీ. అంటే బీడ్స్ అనేది 2 రకాలుగా అమ్ముతున్నారు. రా మెటీరియల్ తెచ్చుకొని సేల్స్ చేస్తున్నారు. మనకి యూట్యూబ్‌లోనే అమ్ముతున్నారండి. ఛానెల్ ఒకటి పెట్టుకుంటున్నారు. చక్కగా అమ్మేస్తున్నారు. చాలామంది కొనుక్కుంటున్నారు. సో, దీంట్లో మళ్ళీ రకాలున్నాయండి. బీడ్స్ జ్యువెలరీ రా మెటీరియల్ తీసుకొని సేల్స్ చేయడం ఒకటి. నెక్స్ట్ బీడ్స్ జ్యువెలరీని వాళ్ళే తయారు చేసి ఇది ఇంకా చాలా మంచి ఐడియా అండి. ఎందుకంటే మనకి ఈ బీడ్స్ అనేది మనం తెప్పించుకొని ఆన్‌లైన్‌లో మనకి యూట్యూబ్‌లోనే బీడ్స్ అంటే కట్టు తీగతో ఎట్లా బీడ్స్ మాల ప్రిపేర్ చేయాలి, దారంతో ఎట్లా మేక్ చేయాలి, ఈజీగా పూసలు ఎలా గుచ్చాలి, సూది దారం లేకుండా బీడ్స్ ఎట్లా ఇంకొక దారం నుంచి ఇంకొక దారంకి మనం మార్చుకోవాలి. ఇట్లా అన్ని బోలెడు ఐడియాస్, వీడియోస్ ఉన్నాయి. బట్ వీటినే క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పి, జూమ్ క్లాసెస్ అని చెప్పి ఫీజు సర్టెన్ 3000, 5000, 10,000 అట్లా చార్జ్ చేసి 1 మంత్ కోర్సు మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి కూడా చేస్తున్నారు. బట్ అంత డబ్బు పెట్టి మనం మోసపోవడం కన్నా కూడా అంటే జెన్యూన్‌గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నేర్పించేవాళ్ళు కాదనట్లేదు. బట్ అంత డబ్బు మనం పెట్టలేకే కదా! ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి ఎర్నింగ్ చేయాలి అనుకున్నప్పుడు, మనం పెట్టుబడి పెట్టుకోలేనప్పుడు కాస్త మనమే కొన్ని వీడియోలు చూసి కొంచెం మెటీరియల్ తెప్పించుకొని నేను చెప్పే ఐడియా అండి. బీడ్స్ మేకింగ్ చెప్తున్నాను. మెటీరియల్ తెప్పించుకోండి. మనం బీడ్స్ తయారు చేయడానికి ఏమేమి మెటీరియల్ ఈ నోస్ ప్లేయర్ అని చెప్పి, కట్టర్ అని చెప్పి చాలా ఉంటాయి. మీకు వీడియోస్ చూడండి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీడ్స్ జ్యువెలరీ మీరే నేర్చుకోండి. 1, 2 నెలలు పడుతుంది. ఓపికగా నేర్చుకోండి. మెటీరియల్ తెప్పించుకోండి. ఒక 1000, 2000 పెట్టుబడి పెట్టుకోండి. ఓకేనా? తెప్పించుకోండి. నేర్చుకున్న తర్వాతనే మీరు ఓన్‌గా మీరు డిజైన్స్ తయారు చేసి సేల్స్ చేయొచ్చు. సో, సేల్స్ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అంటే మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ పెంచుకొని చుట్టుపక్కల అమ్ముకోవడం ఒక ఆఫ్‌లైన్ బిజినెస్ అయితే, ఆన్‌లైన్‌లో యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీటిలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని చక్కగా మీరు సేల్స్ చేసుకోవడం. మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం అట్లా ఉంటుంది. చెప్తాను నేను డీటెయిల్డ్‌గా మీకు ఫేస్‌బుక్‌లో కానీ, ఆన్‌లైన్ అంటే ఇప్పుడు యూట్యూబ్ వీటిల్లో ఎట్లా అమ్మాలనేది ఇంకొక వీడియో చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది. సో, అందుకని ఇక్కడ ఉదాహరణకి నెక్స్ట్ ఇప్పుడు ట్రెండీగా అంటే మనకి ఏది వర్కౌట్ అవుతుందో అవే చేయాలి. ట్రెండీగా ఏదున్నాయో వాటినే మనం ఫాలో చేయాలి. సో, ఇప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా మంచిగా సేల్ అవుతున్నాయి. అంటే ఉదాహరణకి వడియాలు, అప్పడాలు, పొడులు, తర్వాత పచ్చళ్ళు, స్నాక్స్ వచ్చి ట్రెడిషనల్ స్నాక్స్ అంటే జంతికలు, అరిసెలు, నువ్వుండలు, సున్నుండలు ఇలాంటివి హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అది కూడా వీడియో చూపెడుతూ చేస్తున్నారు. ఎందుకంటే అంత ఫ్రెష్‌గా ఉంటుంది మాది అని చెప్పి. సో, అలాంటి వీడియోస్‌కి బాగా పాపులర్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైమ్ బిజినెస్ చాలా బాగా జరుగుతోంది. సో, ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి ఎంచుకోండి మీరు. అన్నీ చేసేయమని చెప్పట్లేదు. మీకు ఏది ఇష్టమో, ఏది చెయ్యాలని ప్యాషన్‌గా ఉంటుందో, ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుందో వాటిని సెలెక్ట్ చేసుకుంటారని ఐడియాస్ చెప్తున్నాను. నెక్స్ట్ హోమ్‌మేడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఉదాహరణకి సోప్స్ అండి. ఆర్గానిక్‌గా సోప్స్ అంటే కెమికల్స్ లేకుండా చిన్న పిల్లలకి బాత్ పౌడర్సు, తర్వాత ఈ నీమ్ సోప్స్ అని చెప్పి ఫ్రూట్ జ్యూసెస్‌తో అంటే ఇంట్లోనే మనం ఫ్రూట్స్‌తోనే సోప్స్ తయారు చేయడం, వెజిటబుల్స్‌తో సోప్స్ తయారు చేయడం. అంటే ఇవన్నీ ఆర్గానిక్‌గా అంటే ఎట్లాంటి హాని లేకుండా ఎస్పెషల్లీ పిల్లల కోసం అని తయారు చేస్తున్నారు. బోలెడు వీడియోస్ ఉన్నాయి. మీరు ఏదో కంటెంట్ తీసుకోండి. ఇది నేను చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే వాటి మీద మీరు వీడియోస్ అన్నీ చూడండి, సెర్చ్ చేయండి. మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏంటి అనేది మనకి యూట్యూబ్ ఛానెల్‌లో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గూగుల్ సెర్చ్ చేయండి. తర్వాత సూపర్ మార్కెట్స్‌లో కొంచెం సెర్చ్ చేయండి. మనకు అమెజాన్‌లో దొరుకుతాయి. ఎలాంటి ప్రొడక్ట్ అయినా అమెజాన్ లాంటి వాటిలో దొరుకుతాయి. పెట్టుకొని, తెప్పించుకొని, తయారు చేసి ఫస్ట్ స్టార్టింగ్ మీరు మౌత్ పబ్లిసిటీతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ అండి. ఇవాళ రేపు ఉన్న స్ట్రెస్‌కి ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, చదువుకునే పిల్లలకైనా జుట్టు బాగా ఊడిపోతుంది. సో, ఆ హెయిర్ ఆయిల్స్ అండి. వాటికి న్యాచురల్‌గా మనం హెయిర్ ఆయిల్ ఇంట్లో తయారు చేయడం లాస్ట్ టైమ్ వీడియోలో కూడా చెప్పున్నాను. నెక్స్ట్ బేబీ స్క్రబ్ అంటే పౌడర్స్ అదే పిల్లలకి సున్నిపిండి, ఆడపిల్లలకి సున్నిపిండి, పెద్దవాళ్ళకైనా ఇంట్లోనే మనకు సున్నిపిండి కొంచెం గ్లోయింగ్ రావడానికి స్కిన్ను ఇలాంటివన్నీ కూడా మీరు తయారు చేయగలిగితే ఇంట్లో నుంచి
చుట్టుపక్కల వాళ్ళకి మీ ప్రొడక్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఇంకొకటి ఏమంటే నేను ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఇందాక చెప్పాను కదా! ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఆన్‌లైన్‌లో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. జెన్యూన్‌గా నేర్పిస్తారు. నేను కాదనట్లేదు. కొన్ని ఫేక్ ఉన్నాయి. సో, అది మీరు చూసుకోండి. లేదంటే వీడియోసే ఫ్రీగా ఇప్పుడు నేను ఎట్లయితే మీకు ఐడియాస్ ఇస్తున్నానో, చెప్తున్నానో అట్లా మీకు ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఫీజెస్ లేకుండా మీకు నేర్పించేటటువంటి ఛానెల్స్ కూడా ఉన్నాయి. ఏదైనా కూడా సోప్ మేకింగ్ కావచ్చు, షాంపూ మేకింగ్ కావచ్చు, బీడ్స్ మేకింగ్ కావచ్చు. సో, అలాంటి ఫ్రీ వీడియోసే చూడండి, నేర్చుకోండి, నోట్‌బుక్‌లో రాసుకోండి. ప్రాక్టికల్‌గా వాటిని కొంచెం మెటీరియల్ తెప్పించుకొని ఒక 1000, 2000 ఖర్చు పెట్టుకొని మీరు పెట్టుకొని ఫస్ట్ మీరు నేర్చుకుంటే ఒక 2, 3 నెలల్లో నేర్చుకున్నారనుకోండి. జస్ట్ బీడ్స్ మేకింగ్ అయితే ఒక నెలలోనే నేర్పిస్తారటండి కోర్సు. ఓన్లీ వారంలో 2 జూమ్ క్లాసులు అంటే ఆన్‌లైన్ క్లాసులుంటాయి. మనం ఫీజు కట్టేసామంటే ఆన్‌లైన్‌లో నేర్పిస్తారంట. వారానికి 2 క్లాసులే అంటే నెలంతటికి 8 క్లాసుల్లోనే మీకు నేర్పించేస్తారు. సో, అలాంటప్పుడు అంత డబ్బు పెట్టి మనం కోర్స్ లాంటిది కాకుండా యూట్యూబ్‌లోనే రకరకాల వీడియోస్ ఉంటాయి. రకరకాలు చేసుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేయండి మీకు మీరుగా. సో, ఒక నెల అనేది 2 నెలలు, 3 నెలలు పడుతుంది ఓన్‌గా మనం నేర్చుకుంటే. సో, వీడియోస్ చూసి నేర్చుకున్నారంటే ఒక కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. బట్ మీకు డబ్బనేది ఖర్చు కాదు కదా! అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ ఇట్లా ఆన్‌లైన్ కోర్స్‌లో డబ్బులు కట్టి నేర్చుకోవడం కన్నా కూడా కొంచెం టైం పట్టినా నేర్చుకోండి. మెటీరియల్స్ తెప్పించుకోండి. ఇందాక చెప్పినట్లుగా వీడియోస్ చూస్తూ నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. 1, 2 మనకు వేస్ట్ అయినా పర్వాలేదండి. ఫస్ట్ మనం నేర్చుకోవాలి. పర్ఫెక్షన్ అనేది రావాలి. సో, అట్లా ఏదైనా కూడా మీరు అది బీడ్స్ కావచ్చు, లేదా మగ్గం వర్క్ కావచ్చు, లేదా ఇట్లా హోమ్ మేడ్‌గా సోప్స్, షాంపూస్ కావచ్చు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా మీరు చేయగలమనుకున్నప్పుడు మీకే ఓన్‌గా థాట్స్ ఒస్తాయి. ఈ కాంబినేషన్ ఇంత బావుంది కదా! నెక్స్ట్ ఈ కాంబినేషన్‌తో చేస్తే ఎలా ఉంటుందనేది మీకు ఐడియా వస్తుంది. ఒకసారి యూజ్ చేయండి. మీరు అంటే సోప్స్ లాంటివైతే ఒకసారి మనం యూజ్ చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే మనం ఎట్లాగో వాడేది ఆర్గానిక్ ప్రొడక్ట్సే అన్నీ కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకులు ఇట్లాంటివే కదా! సో, ప్రాబ్లమ్ ఏముండదు. సో, యూట్యూబ్‌లో బోలెడు వీడియోస్ ఉన్నాయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు చూడండి, నేర్చుకోండి, నోట్‌బుక్‌లో రాసుకోండి ప్రాసెస్ అంతా ప్రొసీజరు, వాటికి కావాల్సిన వస్తువులు అన్నీ రాసుకోండి. కొంచెం పెట్టుబడి పెట్టండి. ఒక 5000 అనుకోండి బడ్జెట్. పెట్టుకొని, నేర్చుకొని అన్నీ తయారు చేసిన తర్వాత సేల్స్ అనేది స్టార్ట్ చేయండి. సేల్స్ అంటే మార్కెటింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకోవాలి. మన వస్తువు మన దగ్గర ఉన్నటువంటి వస్తువు సేల్ చేయాలంటే చక్కగా చాకచక్యంగా మంచిగా మాట్లాడి తీసుకునే వాళ్ళకి మంచిగా మనం నమ్మకంతో చెప్పగలగాలి. నమ్మకాన్ని ఇవ్వాలి. సో, అట్లా చేసుకుందాము. నెక్స్ట్, నెక్స్ట్ ఇన్నోవేటివ్‌గా మీరు ఇదే విషయాన్ని మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకుంటారో కొంచెం ట్రెండీగా, ఇన్నోవేటివ్‌గా అది బీడ్స్ అయినా, మీరు సోప్ అయినా కొంచెం కొత్త తరహాలో ఉండేలాగా చూసుకోవాలి. అంటే మీకు కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ అయినా, ఫేస్‌బుక్ అయినా, ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఎన్నో వందల మంది ఇలాంటి బిజినెస్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు. బట్ కాంపిటీషన్ నుంచి మనం తట్టుకొని మన సేల్స్, మన ప్రొడక్ట్‌ని కూడా మంచిగా సేల్స్ చేయాలి అంటే 2 విషయాలండి. ఒకటి మీరు చేయాల్సింది మార్జిన్ తక్కువగా పెట్టుకొని సేల్ చేయడం, బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం. అంటే బిజినెస్‌కి కావాల్సినటువంటి మినిమమ్ మనం ఫాలో చేయాల్సినటువంటి టిప్స్, టిప్స్ అండ్ ఐడియాస్ అనుకోండది. నెక్స్టు ఏదిచ్చినా కొంచెం ఇన్నోవేటివ్‌గా తయారు చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2, 3 రకాల బీడ్స్ జ్యువెలరీ చూస్తాం. అరే! ఈ మోడల్ ఉంటే ఎంత బావుంటుందని కొత్త తరహాగా మనం వాటిని తయారు చేసి ఇంట్రొడ్యూస్ చేశామనుకోండి, చక్కగా సేల్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఆఫ్‌లైన్ సేల్స్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీ దగ్గర ప్రొడక్ట్స్ వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత మీరేదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు అంటే ఆఫ్‌లైన్‌లో స్టార్ట్ చేయండి ఫస్ట్. అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, రిలేటివ్స్ ఇట్లా వాళ్ళందరికీ చెప్పి ఫోన్ త్రూ మీరు వాళ్ళందరికీ ఇట్లా నా దగ్గర ఈ వస్తువు నేను తయారు చేస్తున్నాను. నా దగ్గర ఉంది అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయండి. నెక్స్ట్ అట్లా మీకు కొంచెం కొంచెం సర్కిల్ పెంచుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో పెట్టుకుంటూ వచ్చారనుకోండి. కావాల్సిన వాళ్ళు మీకు డైరెక్ట్‌గా వచ్చి కొనుక్కుంటారు. అంటే చుట్టుపక్కలే కాబట్టి. తర్వాత మీకు కొంచెం బావుంది సర్కిల్ అనుకుంటే మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇంకా తయారు చేసి బల్క్‌గా ఇవ్వడం. నెక్స్ట్ చుట్టుపక్కల సూపర్ మార్కెట్స్, చిన్న చిన్న ప్రొవిజన్ స్టోర్స్ అంటే మీరు ఎంచుకునే ప్రొడక్ట్ బట్టి చెప్తున్నాను. ఇవ్వండి. అంటే మీ మార్జిన్ అనేది తక్కువ పెట్టుకొని ఇచ్చారు అంటే ఫస్ట్ మీ బిజినెస్సు మీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేంత వరకు కొంచెం తక్కువ మార్జిన్‌లోనే వెళ్ళండి. తర్వాత మీ ప్రొడక్ట్స్ అందరూ కొంటూ ఉన్నారంటే మీకు ఆర్డర్స్ పెరుగుతాయి. మీకు వచ్చే షాప్స్, సూపర్ మార్కెట్ నుంచి కూడా మాకింత సరుకు కావాలి, మాకిన్ని కావాలి అని చెప్పి ఆర్డర్ పెడతారు. సో, అలాంటప్పుడు మీ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇంకపోతే ఆన్‌లైన్. నెక్స్ట్ ఆఫ్‌లైన్‌లో మీరు బిజినెస్‌లో బాగా సక్సెస్ అయ్యారు అంటే, ఒకవేళ అందులో 50% వరకు మీరు రీచ్ కాగలిగినా, ఆన్‌లైన్ వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు టైం ఉంది అనుకుంటే ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయించుకొని, ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఏదో ఒక ఆన్‌లైన్ ఒక్క ప్రొడక్ట్ అయినా చాలు.
మళ్ళీ ఇంక మీకు బిజినెస్ పెరిగే కొద్దీ మనకే ఐడియాస్ పెరుగుతాయి. మన బిజినెస్‌ని ఇంకా ఎట్లా ప్రమోట్ చేసుకోవచ్చు, ఇంకా ఎట్లా పెంచుకోవచ్చు అనేది. సో, అందుకని నేను చెప్పేదేమంటే, ఇవన్నీ కూడా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో చేసుకోగలిగినవి. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా చేసుకోగలిగినవున్నాయి. అవి కూడా చెప్తాను. అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ లేడీస్‌కండి జెంట్స్ కూడా చేయగచ్చు ఇవన్నీ కూడా. ఇప్పుడు చెప్పినవన్నీ జెంట్స్ కూడా చేయొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడేమంటే 1,00,000 నుంచి 2, 3 లక్షలో లేదా 4, 5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటాము అంటే 1,00,000 నుంచి మినిమమ్ బ్రాస్ ఐడల్స్ అండి. అంటే ఇత్తడి పూజా వస్తువులు మరియు దేవతా విగ్రహాలు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు చాలా రోజులుగా అండి. నాకు తెలిసే ఒక 10 ఇయర్స్ కాదు. ఒక 7, 8 ఇయర్స్ నుంచి బాగా ట్రెండింగు. అందులో ఈ 4, 5 ఇయర్స్ నుంచి బాగా ట్రెండింగు. ఇత్తడి వస్తువులకి మంచి డిమాండ్ ఉంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఆఫ్‌లైన్‌లో అయినా చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అయినా చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మనకి జీడిపప్పులు, బాదం పప్పులు, ఈ పిస్తా పప్పులు, తర్వాత ఖర్జూర ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కిందకే వస్తాయి. వీటిని కూడా మనకు హోల్‌సేల్‌గా, బల్క్‌గా ఎక్కడ దొరుకుతాయో తెచ్చుకొని వాటిని హాఫ్ కేజీస్, కేజీ ప్యాకెట్స్‌లో చేసి మనం సేల్ చేయడం. వీటిని సూపర్ మార్కెట్స్ వేసుకోవచ్చు. మీరు రిటైల్‌గా అమ్మొచ్చు, హోల్‌సేల్‌గా అమ్మొచ్చు. ఎట్లైనా చేయొచ్చు. బట్ వీటి మీద కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ఇవంతా కూడా కొంచెం ఎక్కువ పెట్టుబడితో చేయగలిగినవి. నెక్స్ట్ శారీస్ అండి. ఇప్పుడు శారీస్ ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కొంచెం యూట్యూబ్‌లో సక్సెస్ అయిన తర్వాత ఏదో ఒక బిజినెస్ పెట్టేస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. అట్లా శారీస్ కూడా మంచి డిమాండ్ ఉందండి. అంటే శారీస్ ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లో సేల్ చేస్తున్నారు కదా! నేను చెప్పే ఐడియా ఏంటంటే, ఏదైనా మీరు చేయగలిగితే ఏ వస్తువైనా శారీ నాట్ ఓన్లీ డ్రెసెస్, నాట్ ఓన్లీ ఈ నైటీస్ అండి. మీరు యూనిక్‌గా ఉండే డిజైనర్ పీసులు తెచ్చుకోగలగాలి. యూనిక్‌గా ఉండి కొంచెం ప్రైస్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే మంచి డిజైనర్ శారీసు తెచ్చుకోగలిగి, వాటిని తక్కువ మార్జిన్ గుర్తుపెట్టుకోండి. తక్కువ మార్జిన్ ఒక రూ. 100 మార్జిన్ మాత్రమే పెట్టుకొని మీరు సేల్ చేశారంటే, ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్‌లో మీరు మంచిగా రాణిస్తారు. ఎందుకంటే క్వాలిటీ బావుంటుంది, డిజైన్ బావుంటుంది, ప్రైస్ తక్కువగా ఉంటుంది అంటే ఖచ్చితంగా అక్కడే కొంటారు. జనాలేం గుడ్డివాళ్ళు కాదు కదండీ! ఒకటికి 10 సార్లు చూసుకుంటారు. ఒకటికి 10 దగ్గరలో ఎంక్వైరీ చేసుకుంటారు. 10 రకాల షాపులు చూస్తారు. లేదా 10 రకాల ఆన్‌లైన్ వీడియోస్ చూస్తారు. సో, ఎక్కడ ప్రైస్ అనేది వాళ్ళు మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటారు. ఓహ్! ఇక్కడ బావుంది. ఇక్కడ క్వాలిటీ బావుంది. డిజైన్ బావుంది. ఇక్కడ ప్రైస్ కూడా బావుంది రీజనబుల్. ఇట్లా కంపేర్ చేసుకునే కొనుక్కుంటారు. సో, అలాంటి మన కాంపిటీషన్ వరల్డ్‌లో మనం ఇట్లా కాంపిటీషన్ అంతా తట్టుకొని ఇలాంటి ఒక బిజినెస్ చేయాలి అంటే బట్టల బిజినెస్ అనేది అంత తక్కువేమి కాదండి. మంచిగా రాణించే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్‌లోనే చూడండి. మీకు ఉదాహరణగా మీకే ఇన్‌స్పైర్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయి. అట్లా మీరు కాంపిటీషన్ నుంచి తప్పించుకోవాలంటే లెస్ మార్జిన్‌గా పెట్టుకొని సేల్స్ చేయండి. బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి. కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ 2 విషయాల్లో మాత్రం. మంచిగా ఉండాలి క్వాలిటీ. బెస్ట్ ప్రైస్‌లో మనకి కస్టమర్‌కి ప్రొవైడ్ చేసినట్లయితే అది ఎలాంటి ప్రొడక్ట్ అయినా ఒక శారీనే కాదండి. మీరు ఏ ప్రొడక్ట్ ఎంచుకున్నా కూడా క్వాలిటీ బావుంది, ప్రైస్ బావుందంటే ఎవ్వరైనా కూడా కొంటారు. వాళ్ళే మీకు మౌత్ పబ్లిసిటీ చేస్తారు. ఇప్పుడు నేను కొన్నాను మీ దగ్గర. బయట మార్కెట్‌లో ఉదాహరణకు చెప్తానండి మీకు అర్థమయ్యేలాగా. బయట మార్కెట్‌లో ఒక రూ. 500కి ఒక శారీ దొరుకుతుంది అనుకుందాం. కానీ దానికన్నా కూడా బెస్ట్ ప్రైస్‌లో నాకు రూ. 450కే దొరికింది. సేమ్ క్వాలిటీ. హ్మ్. తర్వాత మనం కస్టమర్స్‌తో మాట్లాడే విధానం. అంటే చక్కగా ఒక ఫ్రెండ్లీగా ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకుండాల్సిన ఫస్ట్ ది బెస్ట్ క్వాలిటీస్ ఏమంటే పొలైట్‌గా, ఫ్రెండ్లీగా ఏమంటారు మన ఇంట్లో మనిషిలాగా చక్కగా మాట్లాడగలిగి అట్రాక్ట్ చేసుకోవాలి. రెండవది మనం చెప్పే ప్రతి మాటకి నిజాయితీగా కట్టుబడి మనం వాళ్ళకి నమ్మకాన్ని అందించాలి. అంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ ఎంత బెస్టో అంతే బెస్ట్‌గా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. మనం మాటలు చెప్పడమే కాదండి, అది చేతల్లో కూడా ఉండాలి. అంటే మనం ఒక చీర గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఉండాలి విషయం. ఏదో అబద్ధాలు చెప్పి మనం సేల్స్ చేసామంటే ఒక నలుగురిని మోసం చేయొచ్చు, 10 మందిని మోసం చేయొచ్చు. బట్ బిజినెస్ అనేది పడిపోతుంది. అదే నమ్మకం ఉండి, నాణ్యత ఉండి అవి 2 మనం మంచిగా బెస్ట్ ప్రైస్‌లో మనం ప్రొవైడ్ చేశామంటే ఎవర్ గ్రీన్ అంటే మనం స్టార్ట్ చేసిన ఏ బిజినెస్ అయినా సంవత్సరాల పాటు చేయొచ్చు. తరతరాలు కూడా చేయొచ్చు. మన తర్వాత మన పిల్లలు కూడా చేయొచ్చు. అంటే బిజినెస్‌లో ఉన్నటువంటి ట్రిక్ అదే అండి. కాబట్టి ఎప్పుడు కూడా జెన్యూన్‌గా ఉండే బిజినెసే లాంగ్ రన్‌లో నడుస్తాయి. సో, మీరు ఇంటి దగ్గర నుంచి ఏదైనా చేయండి. ఇంకా మీకు ఏమేమి ఐడియాస్ అనేది నేను మళ్ళీ ఒక 2, 3 వీడియోస్‌లో మీకు అప్డేట్ చేస్తాను.
బట్ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి ఉండాలి అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు ఇది ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఫుల్ఫిల్గా నేర్చుకోండి 100%. తర్వాత యూట్యూబ్లో మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవచ్చు, అంటే బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి. అంటే కంటిన్యూటీ మీరు చూసారు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూటీ అనేది ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ అనేది పలానా ఛానల్లో పలానా వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, దాని తర్వాత ఇవి ఉన్నాయని మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవాళకి ఇదేనండి ఈ ఐడియాస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.